కట్టి ఒక్కొక్క ఫ్లోర్లో మనం ఈ వ్యవసాయాలు చేయొచ్చు. అది చూడండి అలా ఏ ఏ పంటలు పండించవచ్చు అంటే వరి, గోధుమ, పూలు, పండ్లు, పప్పు ధాన్యాలు, ఇటువంటి ఎల్లోవీరా వంటి ఔషధ మొక్కలను కూడా మనం ఈ వర్టికల్ ద్వారా పండించుకోవచ్చు. ఈ వ్యవసాయాన్ని మనం సంవత్సరం అంతా చేయొచ్చు. గాలి వేసినప్పుడు ఈ గాలి మరం తిరుగుతూ కిందన టర్బైన్స్ అవి తిరిగి విద్యుత్ సప్లై. ఆ విద్యుత్ ద్వారా ఈ లైట్స్ వెలిగి ఈ లైట్స్ నుండి వచ్చే కాంతిని మొక్కలు గ్రహించుకొని కిరణజన్య సంయోగ క్రియను జరుపుకుంటాయి. అంతేకాకుండా దీని మీద రైతు ధరలు చూడండి ఎలా పెరిగిపోయాయో. పంటలు ఉత్పత్తి కాకపోవడం వల్ల కదా ధరలు పెరిగిపోయాయి. మనం ఈ వర్టికల్ ఫార్మింగ్ ద్వారా తక్కువ స్థలంలో బోలెడంత పంటను ఉత్పత్తి చేస్తున్నాం కనుక ఆ ధరలను తగ్గించే అవకాశం కూడా ఉంది. చూడండి రైతులు ఎలా బాధపడుతున్నారో. తమ పంట చేతికి అందక ముందే వరదల బారిన పడి పాడైపోతుందని. అలాంటి ప్రభావాలు ఏవి దీనిపై ఉండవు. అతివృష్టి, అనావృష్టి ప్రభావం కూడా దీనిపై ఉండదు. ఈ వ్యవసాయాన్ని మనం సంవత్సరం అంతా